హలో గైస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్లో చూసుకుంటే భువనేశ్వర్ కుమార్ వేసిన సెకండ్ ఓవర్లో అభిషేక్ శర్మ డీప్ మిడ్ వికెట్ మీదుగా ఒక 6 కొట్టాడు, గుర్తుందా? సో మరి ఆ 6 వెళ్ళి డైరెక్ట్గా బాల్ మరి అక్కడ కారు అద్దానికి తగిలింది, ఆ అద్దం కూడా బద్దలైపోయింది. సో మరి ఈ వీడియో చూసుకుంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతూ ఉంది. అయితే దీని తర్వాత చాలామంది కూడా కామెంట్ చేస్తుంది ఏంటంటే, మరి ఐపీఎల్లో మరి రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఎస్ఆర్హెచ్, దాని తర్వాత కారు అద్దాలు బద్దలు కొట్టాలన్నా సరే ఎస్ఆర్హెచ్ తర్వాతే అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఏదైనా సరే మరి దాని తర్వాత మ్యాచ్ సినారిలో చూసుకుంటే అభిషేక్ శర్మ మొత్తం కూడా 3 6లు 3 4లతో 17 బంతుల్లోనే 34 రన్స్ చేశాడు. సో మరి మ్యాచ్ ఓవరాల్ సినారియో కనుక మనం ఒకసారి చూసుకుంటే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 231 రన్స్ చేసింది. దాని తర్వాత మరి ఆర్సీబీ బ్యాటింగ్ వచ్చి సో కేవలం 189 రన్స్ మాత్రమే చేయగలిగారు. అయితే మరి ఓవరాల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ నిన్న మరి 42 రన్స్ తేడాతో మరి మనకి ఆర్సీబీ మీద అయితే గెలవడం జరిగింది. సో దీంతో మరి ఆర్సీబీ మనకి ఫస్ట్ 2 ప్లేసెస్ నుంచి మరి జారిపడి మనకి థర్డ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. సో ఇంకో మ్యాచ్ ఉంది, మరి ఆ మ్యాచ్లో కనుక గెలిస్తే దాని తర్వాత మనకి పంజాబ్ కింగ్స్ టీం కూడా మిగతా రెండింటిలో ఒకటి ఓడిపోతే సో ఖచ్చితంగా మళ్ళీ ఫస్ట్ 2 ప్లేసెస్కి వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఏదైనా సరే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.